యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ పరిధిలోని సాయిగూడెంలో మందనపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లాయలయ్య దరఖాస్తు సేకరణ కౌంటింగ్ ప్రారంభించి ప్రజల వద్ద నుండి 6 గ్యారంటీల పథకాల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో ఆలేరు మున్సిపాలిటీలోని సాయిగూడెంలో ప్రజాపాలన గ్రామ సభలో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లాయలయ్య ప్రారంభించారు. దరఖాస్తు సేకరణ కౌంటింగ్ ప్రారంభించి ప్రజల వద్ద నుండి 6 గ్యారంటీల పథకాల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా బి లాయలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలను ప్రజల వద్దకి తీసుకువెళ్లడానికి ఉద్దేశంతో ప్రజాపాలన గ్రామ సభను ఏర్పాటు చేసిందని, ఈ గ్రామ సభలో 6 గ్యారంటీల దరఖాస్తులను ప్రజల వద్ద నుండి స్వీకరిస్తారని తెలిపారు. మొట్టమొదటగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఆరోగ్యశ్రీ 10 లక్షల పథకాన్ని ప్రారంభించినట్లు బి లాయలయ్య తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి జరగాలని కోరికతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా దీపజ్యోతి ప్రజలైన వారి చేతుల మీదుగా, అలాగే స్థానిక ఎంపీపీ గారు, అలాగే స్థానిక సర్పంచ్ గారు, ప్రజలకు కనీస అవసరాలు మరియు చేరువల ప్రభుత్వాన్ని తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ అభయస్థం కార్యక్రమం కింద ప్రజాపాలన అనే వారికి, అవసరం ఉన్న వారికి ఈ యొక్క 6 గ్యారంటీల కార్యక్రమాలని అమలుపరిచే దిశగా ఎంపీడీసీ గారు, స్థానిక ఎంపీపీ గారు, అలాగే మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు వీరారెడ్డి గారు, ఈ యొక్క మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనురాధ గారు, అలాగే ఇక్కడ టీమ్ లీడర్లుగా ఉన్నటువంటి ఎంపీడీఓ అండ్ ఎంఆర్ఓ, గ్రామ పెద్దలందరికీ, గ్రామ పంచాయతీ ఉన్నాయి. ప్రభుత్వం ఏ మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ప్రభుత్వం వచ్చిన మొదటి 2 రోజుల్ని ఆరోగ్యశ్రీ కానీ, అక్కా చెల్లెలకు తల్లులందరికీ కూడా ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించడం కావున మిగతా 5 గ్యారెంటీ స్కీమ్లను మే ముందరనే ఎవరికి అవకాశం ఉన్నా, ఎందులో ఎవరు ఎంచుకున్నా ఇక్కడ గ్రామ సభలో మీ ఇంటికే దరఖాస్తు ఇచ్చిన మన అధికారులు కాబట్టి దాంట్లో క్లుప్తంగా రైతులు కానీ, రైతు భరోసా, చేయూత పథకం, గృహలక్ష్మి, గృహజ్యోతి వీటన్నిటి కూడా మీ అందరికీ ప్రభుత్వ అధికారులు వివరించడం జరిగింది. ఎవరు కూడా ఆధార కాకుండా ఈరోజు సాయంత్రం దాకా కూడా అధికారులు ఇక్కడనే ఉంటారు కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఫిలప్ చేసి, ఎవరైనా మన బంధువులు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబం నుంచి దరఖాస్తు వచ్చే విధంగా ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా మీకు అందాల్సినటువంటి లబ్ధి మీ ఇంటికే చేకూర్చే విధంగా ప్రభుత్వం మీద
రూపొందించినటువంటి మంచి ప్రజాపాలన సద్వినియోగం చేసుకొని ఈ 90 రోజుల్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా మీ ముందుకు వచ్చినాం కాబట్టి పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారికి లబ్ధి జరగాలి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మంచి ప్రజాపాలన దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని వాడుకోవాల్సిందిగా ఇలా అధికారులు కూడా మీ ముందుకు వచ్చి మీ గ్రామంలో మీ సమక్షంలో చేస్తున్నటువంటి స్కీము 100% సక్సెస్ అయితేనే. చూడండి సార్, ఇది చూడండి.